రాజశ్యామల యాగానికి ఎంతో పవిత్రత ఉంది. ఎందుకంటే ఇది వరకు ఈ యాగం చేసి ఎవరు అధికారాన్ని కోల్పోలేదు. అంతేకాదు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగారు కూడా. అంతెందుకు పురాణాలలో దేవుళ్ళు కూడా ఈ యాగాన్ని చేపట్టి రాజ్యాన్ని గెలిచిన వారు కూడా ఉన్నారు. ఇక ప్రస్తుత కాలంలో చూసినా 2 తెలుగు రాష్ట్రాలలో రాజశ్యామల యాగం చాలా ప్రాచుర్యం పొందింది. కేసీఆర్ ఈ యాగం చేసి 2 సార్లు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ పేరిట 2019లో ఈ యాగాన్ని విశాఖలోని శ్రీ శారదా పీఠం జరిపించింది. దాని ఫలితంగా జగన్ సీఎం కాగలిగారు అని కూడా ప్రచారంలో ఉన్నమాటే. జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన ఏడాది క్రితం విజయవాడలో అష్టలక్ష్మి యాగంతో పాటు రాజశ్యామల యాగాన్ని దేవాదాయ శాఖ ఘనంగా కొన్ని రోజుల పాటు నిర్వహించింది. ఆ యాగాన్ని జగన్ ప్రారంభించారు. చివరి రోజు పూర్ణాహుతిలోనూ పాల్గొన్నారు. విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా కొన్ని రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా సాగుతాయి. చివరి రోజున రాజశ్యామల యాగం జరుగుతోంది. దానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ ప్రతి ఏడాది వచ్చి పాల్గొనడము అంతా చూశారు. ఇక ఈ నెల తొలి వారంలోనూ రాజశ్యామల యాగాన్ని ప్రత్యేకంగా శారదా పీఠంలో నిర్వహించారు. దానికి వైసీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. రాజ్యం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ యాగం చేస్తున్నట్లుగా పీఠం నిర్వాహకులు తెలిపారు. ఇవన్నీ ఒకెత్తైతే జగన్ మరోమారు సీఎం కావాలని కోరుతూ తాడేపల్లిలో గత 41 రోజులుగా 45 మంది వేద పండితులతో శ్రీ మహారుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహించారు. అయితే ఈ విషయం అంత పెద్దగా ఎవరికి తెలియదు. సరిగ్గా పోలింగ్ పూర్తయిన 2వ రోజున ఈ యాగం కూడా పూర్తయింది. ఈ యాగం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం జగన్ కు వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. మరోసారి ఏపీలో జగన్ పాలన ప్రారంభమవుతుందని, దానికి యాగ బలం దోహదపడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి చూసినట్లయితే రాజశ్యామల యాగాన్ని కేసీఆర్ తో సమానంగా ఇంకా ఎక్కువగా జగన్ చేస్తున్నారు. ఈసారి ఆయన సీఎం అవుతారా లేదా అన్నది ప్రజాబలంతో పాటు దైవబలం మీద కూడా ఆధారపడి ఉంది అని అంటున్నారు. దాంతో ఓటేసిన ప్రజలతో పాటు రాజశ్యామల అమ్మవారిని కూడా వైసీపీ నేతలు గట్టిగా నమ్ముకుంటున్నారు. జూన్ 4న వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.